సో ఫస్ట్ థింగ్ ఈ డిఎస్సి అనగానే మనకు చాలా మంది ఏం గుర్తుకొస్తుంది అని అంటే, మేడం మేమందరము ఆల్రెడీ పిటిషన్ వేసాము. సో నిన్న మనం అంతా కోర్టులో చూసాం ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. మరి 10 మంది జీవితాలే అంటే 10 మందే కదా పిటిషన్ వేసింది అని చెప్తున్నారు. కానీ మనం రోడ్ల మీద చాలా మందినైతే చూసాము. అండ్ నెక్స్ట్ డిఎస్సి వాళ్ళైతే ఒక క్వెషన్ చేస్తున్నారు అందరూ. మేడం డిఎస్సి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది? అని చెప్పి మాకు అన్ని కాల్స్ అలానే వస్తున్నాయి. సో ఫస్ట్ డిఎస్సి గురించి మాట్లాడుకుందాం. మరి డిఎస్సి అంటే ఏంటో మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అవి టీచర్ పోస్టులు అని చెప్పి. ఈ టీచర్ పోస్టులకి అమ్మాయిలైతే చాలా అంటే అమ్మాయిలే ఎక్కువ ప్రిపేర్ అయితున్నారు. మరి అందులో కూడా అమ్మాయిలలో మనం చూడొచ్చు కూడా ఎవరుంటారంటే గృహిణులు ఉంటున్నారు. సో హౌస్ వైఫ్ కానివ్వండి, హోమ్ మేకర్ కానివ్వండి. సో వాళ్ళేంటిదనంటే మేము ఇంత చేస్తున్నాం, ఇంత మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మేడం. మాకు కొంచెం టైం ఇస్తే బాగుండు అని వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్తుంటే, ఇంకొక సైడ్ కోర్ట్ నుంచేమో మీరు అటాచ్ చేశారా? ఎందుకనంటే ప్రీవియస్‌గా డిఎస్సి ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ప్రీవియస్‌గా దానికంటే ముందు వేరే ఎగ్జామ్స్ కొన్ని రాసారు. సో ఆ ఎగ్జామ్స్ రాయడం వల్ల చెప్పండి. మాకు టైం దొరకలేదని చెప్తున్నారు. మరి టైం దొరకలేదు కాబట్టి నెక్స్ట్ మాకు టైం దొరకలేదు. వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. టెట్ ఇవ్వకుండానే అంటే అది టెట్ 24కి కండక్ట్ చేసిన పోస్ట్‌పోన్ అయింది. తర్వాత నెక్స్ట్ మినిటే అసలు మాకు అంటే కొన్ని డేసే టైమ్ ఇచ్చారు. ఫుల్ సిలబస్ మేము హ్మ్. చదువుకునేడానికి కూడా టైం దొరకలేదు మాకని చెప్పి అయితే హలో. డీఎస్సీ యాస్పిరెంట్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ కోర్ట్‌లో జడ్జ్ ఒకటే మాట చెప్పారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటిదనంటే 24 ఆగస్ట్ 24కి ఈ హియరింగ్ అనేది పోస్ట్‌పోన్ అయింది. మరి 24థ్ రోజు ఏం జరగబోతుందనేది మాత్రం అందరికి ఒక క్వెషన్ మార్కే. బట్ ఏంటిదనంటే జడ్జ్ ఆల్రెడీ అక్కడ అడిగారు గూడా. జడ్జ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని అడిగారు అనంటే, హాల్ టికెట్స్‌కి అటాచ్ చేసారా? అంటే ప్రీవియస్‌గా ఎవరైతే ఇప్పుడు డీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నారో, ప్రీవియస్‌గా వాళ్ళు ఎగ్జామ్స్ రాసారా లేదా? ఒక 3 ఎగ్జామ్స్ అయితే హలో. ప్రీవియస్‌గా కండక్ట్ చేయడం జరిగింది. మరి ఆ 3 ఎగ్జామ్స్ హలో. రాసారా చెప్పండి. లేదా అనేది ఇప్పుడు క్వెషన్ 1. సో ఎవరైనా యాస్పిరెంట్స్ ఉన్నా గాని, లేకపోతే ఇంకేమైనా ఒక్క ప్రాబ్లమ్స్ ఉంటే నిమిషం. మాత్రం మాకిప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మేము లైవ్‌లోనే ఉంటాము. మాట్లాడతాం మీతోటి. సో అన్న ఎవరైనా కాల్ చేసారా? ఆల్రెడీ కాల్స్ వెయిటింగ్స్ అన్నీ ఉన్నాయి. సో హలో. యాహ్! చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అదే టీవీ మేడంతో మాట్లాడదామనుకున్నాను. మేడం ఈరోజు కొంచెం రౌండ్ టేబుల్ సమావేశం ఉంది ప్రెస్ క్లబ్‌లో. గాదే సార్ అన్నయ్య గారితో ఒకటే సార్. ఎవరితోనైనా మనంతా మానవులం ఒకటే. అసలు రేపటి హియరింగ్ ఏమైతది? అది నా క్వెషన్. అది మీకే తెలియాలి. ప్రభుత్వం మీకు సానుకూలంగా ఉంటే సానుకూలంగా జ మీకు ఇదొస్తుంది, తీర్పొస్తుంది. సో సార్ జడ్జిమెంట్‌కి ప్రభుత్వానికి సంబంధం లేదు కదా సార్. ఓకే. కానీ జడ్జిమెంట్‌కి నిన్న వాళ్ళు ఆ! ఇన్‌స్టంట్‌గా డెసిషన్ తీసుకోకుండా పోస్ట్‌పోన్ చేశారు అంటే, దాని మీద ఆ! కసరత్తు చేస్తున్నారు. గవర్నమెంట్ ఒపీనియన్స్ తీసుకుంటారు. సో, గవర్నమెంట్ పాజిటివ్‌గా చెప్తదా? నెగెటివ్‌గా చెప్తదా? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళకున్న కన్‌స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెక్ చేసుకున్న తర్వాతే మనకు డెసిషన్ వస్తది. సో, గవర్నమెంట్ అంత పాసిబిలిటీస్ లేవు అని చెప్తుంది కాబట్టి, వాళ్ళు నెగెటివ్ ఒపీనియన్ ఇవ్వచ్చు. సో, పాజిటివ్ రిజల్ట్ వస్తదనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. హోప్ అదే. ఆ! ఆ! ఖచ్చితంగా పోస్ట్‌పోన్ అవ్వాలి. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఆకాంక్ష నెరవేరాలి అనే ఆలోచన ఉంది కాబట్టి పోస్ట్‌పోన్ అవ్వాలని మా కోరిక. కాకపోతే ప్రభుత్వం దీనికి సహకరిస్తుందా లేదా? ఎందుకంటే దీనిపైన విచారణ అడిగితే ఎవరిని విచారించాలి? గవర్నమెంట్‌నే అడగాలి కదా! దీనిపైన రివ్యూ ఇవ్వండి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది గవర్నమెంటే ఇవ్వాలి కాబట్టి. సో, అవును. గవర్నమెంట్ అభిప్రాయాన్ని బేస్ చేసుకునే ఉంటది. సో, అవును. గవర్నమెంట్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి మేము పోస్ట్‌పోన్ చేయడానికి రెడీగా ఉన్నామనైతే చెప్పే పరిస్థితుల్లో లేదు కాబట్టి అవును. ఆహ్, పోస్ట్‌పోన్ అయ్యే సిట్యుయేషన్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాల్సిందే. మనమైతే ప్రిడిక్ట్ చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అవునవును. కానీ ఇప్పుడు బ్రదర్ నిన్న మీకు కూడా గవర్నమెంట్ లాయర్ కూడా ఆ సైడే మాట్లాడిండు. మన పిల్లల సపోర్ట్‌కి మాట్లాడలేదు. ఒక్క నిమిషం మీకు ఇంకొక వర్డ్ చెప్తున్నాను వినండి. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఏమనొస్తుంది అనంటే మాత్రం ఆ! జనరల్‌గా మనము చూసుకోవచ్చు. మెట్రో పిల్లర్స్ కింద వాళ్ళు ఏమని పెడుతున్నారంటే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో డీఎస్సీ ఎగ్జామ్స్ వాళ్ళకందరికి ఆల్ ద బెస్ట్ అని చెప్పి గూడా వాళ్ళు పెట్టారు. మెగా డీఎస్సీ అని చెప్పి. అండ్ ఆ! వన్ మోర్ థింగ్ ఏం చేయబోతున్నారు అనంటే నెక్స్ట్ ఈ డిసెంబర్‌లో టెట్ కండక్ట్ జేసి జనవరిలో గాని, ఫిబ్రవరిలో గాని మళ్ళీ 6,000 పోస్ట్‌లతోటి కొత్తగా డీఎస్సీ కండక్ట్ చేద్దామని చూస్తున్నారు బ్రదర్. అయితే మేడం ఒక విషయము, అతను ఓట్ల ఎలక్షన్‌ల ముందు మేము తిరిగినప్పుడు మెగా డిఎస్సీ ఏస్తామన్నాడు. అసలు ఇంతకుముందు ఈయన తీసింది లేదు, పెట్టింది లేదు. ఒక 5,000 యాడ్ చేసిండు. నేను స్కూల్ అసిస్టెంట్. అందులో ఒక పోస్ట్ కూడా యాడ్ కాలేదు. అసలు ఈ 5,000 కలిపితే మెగా డిఎస్సీ ఏంటి మేడం ఆయన ఇచ్చింది మరి? అదేనండి. ఇప్పుడు చెప్తున్నాను గదా! ఇప్పుడు ఆ! ఆల్‌మోస్ట్ ఇప్పుడు వాళ్ళు 11,000 పోస్టులు వాళ్ళు పెట్టారు. ఆ! నెక్స్ట్ ఇంకొక 6,000 పోస్టులు వాళ్ళు రిలీజ్ చేస్తా అని చెప్పారు. నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి. సి ఇప్పుడు 11,000కే ఒక పోస్ట్ లేదు. మాకు ఒకటి ఉంది. 6,000కి మాకు ఆ ఒక్క పోస్ట్ కూడా వస్తదని నమ్మకం ఏంటి? హ్మ్.
సో ఫస్ట్ అండి ఒకటి, మీరు పిటిషన్ పెట్టడం కూడా 10 మందే పెట్టారు. ఓకే ఇప్పుడు జడ్జి ఏం అడుగుతున్నారు, 10 మందే ఉన్నారా, లేకపోతే 10 మంది కోసం అని చెప్పి మనం ఎగ్జామ్ మొత్తం ఆపేయాలా అనే క్వశ్చన్స్ కూడా వచ్చాయి కోర్టులో. ఓకే 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 సో ఫస్ట్ ఇక్కడ మనము అందరం పిటిషన్స్ పెట్టాల్సింది ఫస్ట్ థింగ్. మనం ఓకే ఏంటి ఫైల్ చేయలేకపోయాం కేసుని కోర్టులో, వేయలేకపోయారు. ఆ 10 మంది వేశారు కాబట్టి 10 మంది అని అనుకుంటున్నారు. కానీ అక్కడ జడ్జికి తెలియని విషయం ఏంటిదనంటే 10 మంది కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. కొన్ని కారణాల వల్ల ఎవరు ముందుకు రాకపోయి ఉండొచ్చు. అవును అవును మేడం ఒకరికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, ఇంకొంతమంది ఆ కోర్టుకి పోతే ఇప్పుడు కాదు అని అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది అయి ఉండొచ్చు. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటది. ఇప్పుడు అక్కడ వన్స్ మనం త్రూ లా వెళ్ళాం అనుకోండి, లాలో ఏమని ఉంటది, ఖచ్చితంగా మాకు ప్రూఫ్లు కావాలని అడుగుతారు కదండి. అవునవునవును సో అది నిజం ప్రూఫ్లు వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు ఏం చేశారు, కనీసము మీ సైడ్ లాయర్ ఎవరైతే వాదిస్తున్నారో, ఆ లాయర్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆ అడ్వకేట్ కనీసము పిల్లలు ఇంతకు ముందు రాశారు కదా ప్రీవియస్ ఎగ్జామ్స్ అని చెప్పి ఆ హాల్ టికెట్స్ కలెక్ట్ చేయలేకపోయారు. ఓకే ఓకే అది కూడా అది ఆన్సర్ ఇవ్వలేదు అక్కడ. మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము ఆన్సర్ ఇస్తామని చెప్పారు. ఓకే అంటే మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మీ సైడ్ ఉన్న లాయర్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారనేది. కానీ మేడం ఇంకో డౌట్, గవర్నమెంట్ లాయర్ వాదించాల్సిన అవసరం ఏంది, మనం పట్టలేదు కదా ఆయనకి. అవునండి, ఆయన గవర్నమెంట్ సైడ్. ఆయన ఎక్కడ ఇప్పుడు డిఎస్సి ఎవరు రిలీజ్ ఎవరిని చేశారు క్లెయిమ్ మీకు? చేస్తున్నారు? ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? గవర్నమెంట్ గవర్నమెంట్. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక గవర్నమెంట్ లాయర్ వచ్చి వాళ్ళ సైడ్ అవును. మాట్లాడతారు కదండి. మీ సైడ్ మాట్లాడతారు. ఎలా అయితే లాయర్ ఉన్నారో, మేము మా వాదనలన్నీ కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఒక లాయర్ ని మీరు ఎలా పెట్టుకున్నారో, గవర్నమెంట్ అవును. కూడా వాళ్ళ సైడ్ వాళ్ళ చెప్పుకోవడానికి లాయర్ ని పెట్టుకున్నారు. అవునవునవును అది కూడా నిజం. సో ఇక్కడ పాయింట్ ఎక్కడ మిస్ అయింది అని అంటే, ఒకటి మీరు చెప్పారు సరే 10 మంది వేసినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకనంటే ఒక్కళ్ళకైనా న్యాయం జరగాలి, 100 మంది తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిజాయితీ పడికి మాత్రం శిక్ష పడొద్దు అనేది మన లా. లా లా యా, దాన్ని బట్టి దాని ఆ. ప్రకారమే చెప్తున్నాము. ఇప్పుడు ఇక్కడ 10 మంది అనడం కన్నా ఒక్కళ్ళైనా సరే కానీ అది జీవితమే. జీవితమే మేడం. సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు వాళ్ళకి కావాలి ప్రూఫ్స్. ఇప్పుడు మీ మాటలో మీ బాధలో కన్నా వాళ్ళకి కావాలి, మీరు ఎగ్జామ్స్ ప్రీవియస్ గా ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు అటాచ్ చేయాల్సి ఉంటది. ఆయన ఏమన్నారంటే 10 కాకపోతే 100 మందివి నేను తీసుకొస్తా అని చెప్పి మన లాయర్, అంటే మీరు ఎవరైతే మీ సైడ్ లాయర్ ఉన్నారో మాట్లాడారు. నేను మీకెందుకు, నా అక్కతో సమానం మేడం, మీరు నా అక్క లాంటోళ్ళు. నేను ఎందుకు కాల్ చేస్తున్నానంటే, నేను 12 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ లోనే ఉన్నా మేడం. 12 అంటే 12 ఇయర్స్ నుంచి. 12 ఇయర్స్ అంటే 2017లో పడ్డది, కానీ కనీసం నేను అప్లై చేశాను కానీ ఆ డిఎస్సి అంటే తెలియదు, చదవలేదు 2017లో. ఓకే, 12 నుంచి ఏకధాటిగా చదువులోనే ఉన్నాను. మధ్యలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదా అండి? అంటే వచ్చింది కానీ కరెక్ట్ ఎగ్జామ్ టైంలో మాకు ఇంట్లో ఫంక్షన్ ఏది ఉండే, అంటే గట్టి ప్రిపరేషన్ లేదు. కానీ 2012, 13, 14 అంటే ఒక ప్రిపరేషన్ లోనే ఉన్నా అనమాట. ఓకే, కానీ ఇప్పుడు బుసుక్కున్న రివిజన్ ఏం లేదు మేడం నాకు. అంటే మేము అనుకున్నాం కదా ఇప్పుడు తర్వాత చేసుకోవచ్చు అని, ఇంకా డేట్ ఇవ్వలేదు కానీ ఆ ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి రివిజన్ టైం ఒకటి ఇచ్చి ఉంటే బాగుండని నేను కోరుకుంటున్నా మీకు. అది ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, కండక్ట్ చేస్తూనే ఉన్నారు, నిర్వహిస్తున్నారు, అందరు వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. మార్నింగ్ సెషన్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ ఒకటి ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొకటి, మీరు మీ కేసులో ఫైల్ చేసుకోవాలనుకుంటే ఎన్ఏటి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి, నాట్ ఏజెన్సీ. ఎస్, ఎన్ఏటి ఐడియా ఉంది కదా. అక్కడ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇండివిజువల్ గా. సో మీకు కొంచెం తెలుసా, ఐడియా ఉందా మీకు అండి? తెలియదు మేడం, చెప్పండి, నాకు అసలు ఐడియానే లేదు. సో వేరేవి కూడా ఉన్నాయన్నమాట, అవి కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్. అవి కూడా మీకు క్లాష్ అవుతాయి డేట్స్. ఇది కూడా ఒక రీజన్. ఇది మీరు ఎవరు నోటీస్ చెయ్యలేదు, చాలా తక్కువ మంది నోటీస్ చేసి నాకు పంపించారు కొంతమంది, మేడం ఇది మా ప్రాబ్లం అని చెప్పి. సో అది కూడా మీరు ఎవరు ఆ పాయింట్ రేజ్ చేయకపోవడం ఒకటి, ఇలాంటి కొన్ని విషయాల వల్ల మీది ఏమైతుందనంటే డిలే అయిపోయింది. ఓకే, సో ఎప్పుడు అని అంటే మాత్రం 25th, 26th అండ్ 27th మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు బయాలజికల్ సైన్స్ 24th ఉంది మేడం నాకు. యా, సో చూడండి, మరి ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ అటు వెళ్ళాలి, అటు ఎగ్జామ్స్ రాయాలి, ఇవి క్లాష్ అవుతాయి అన్నమాట. అవునవును, ఇది కూడా పాయింట్ మీరు మెన్షన్ చేయలేదు. సో ఈ పాయింట్లని మీరు మెన్షన్ చేసి ఉంటే సంథింగ్ ఏదో ఒకటి జరుగుండేది. అవునవును, ఈ పాయింట్లు మీరు మెన్షన్ చేయకపోవడము, తర్వాత పిటిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ హాల్ టికెట్స్ అటాచ్ చేయకపోవడం వల్ల మీకు ప్రాబ్లం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది.
అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఒకటి చెప్తున్నాను. ఒకవేళ మీ సైడే గనక కరెక్ట్ అయ్యి ఉంటే మాత్రం ఇప్పుడు కాదు, మీరు ముందే కేస్ ఫైల్ చేసి ఉంటే మేబీ మీకు ఒక పాజిటివ్ రెస్పాండ్ వచ్చేది. వచ్చేది. సో ఇప్పుడు పీక్స్ మూమెంట్ లో మొత్తం అయిపోయిన తర్వాత అంటారు కదా, చేతులు అవును. కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటది అని. అవునవును. కానీ గత ఆంధ్రాలో టెట్ గాని, ఈ గ్రూప్ 1 అమ్ముకున్నప్పుడు అప్పుడు కేసు గాని, మధ్యలో కూడా క్యాన్సల్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా క్యాన్సల్ చేసిర్రు కదా మేడం. రుజువు అవును. ఉంటే. అవునండి. క్యాన్సెల్ చేశారు. ఎప్పుడు క్యాన్సెల్ చేశారు? నేరుగా నిరుద్యోగులతోటి ఎవరు ఏపీ సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, ఆయననే వెళ్లి మాట్లాడారు. అవునవును. ఆయననే కలిసారు గదండీ డైరెక్ట్‌గా ఆయనని కలిసారు. తర్వాత ఎవరు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్, ఆయన ఆ! అక్కడే ఉన్నాడు. అందరు వీళ్ళు కలుస్తున్నారు. అవును. డైరెక్ట్‌గా నిరుద్యోగులను కలిసి మాట్లాడితే నిరుద్యోగులు చెప్పంగానే వెంటనే వాళ్ళు స్పందించి ప్రభుత్వము, సరే అని ఆ! చెప్పి మేము టైమ్ ఇస్తాం 90 డేస్ అని చెప్పి 90 డేస్ టైమ్ ఇచ్చారు. బట్ అవునవును. ఇప్పుడు పాసిబుల్ కాదు గదండీ! అవునవును. కాదు మేడం. అది కూడా నిజమే. నేను చెప్తున్నాను అదే. అదొక సామెత ఉంది గదా! చెప్పాను గదా ఇందాక. సేమ్ అది అదే చేతులు అన్నమాట. కాలిపోయిన తర్వాత చేసేదేం లేదని. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నా లాభం ఉండదు. కానీ కానీ మేడం రేపు మధ్యాహ్నం పాజిటివ్ గాని, నెగెటివ్ గాని తెలిసిపోతదా రేపు? రేపు కాదు గదండీ కోర్ట్ జడ్జ్‌మెంట్ ఉన్నది మళ్ళీ రేపు 24కి. మధ్యాహ్నం ఏదో హియరింగ్ ఉందని చెప్పారు. లేదు లేదు 24కి ఉంది హియరింగ్. 24కి. అవును. 24 ఆగస్ట్ 24కి ఉంది. అది ఇప్పుడు గూడా 28కి గాదు. అని చెప్పిర్రు. లేదండి 24 ఆగస్ట్. 24 ఆగస్టు. అవునండి. అప్పటికల్లా మీ ఎగ్జామ్స్ అయిపోతే మీరు హ్యాపీగా మళ్ళీ ఎట్లనో మీరు గ్రూప్ 2 గూడా పోస్ట్‌పోన్ అవ్వాలనుకున్నారు కాబట్టి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ నా సజెషన్. నెక్స్ట్ ఇంకో విషయం, వాడు ఇదే సక్రంగా తీయలేదు కాబట్టి మీరు నమ్ముతున్నారా మేడం? నేను కాదు గానీ, ఇంకో డిఎస్సీ చేస్తాడని నమ్ముతున్నారా? వాళ్ళు చెప్పారు గదండీ! ఏస్తా అని జెప్పి. చూడాలి మరి మేబీ మీకు ఫస్ట్ మీకు నమ్మకం ఉందా? వాళ్ళేస్తారా లేదా అనేది? నాకు లేదు మేడం. ఎందుకు లేదండి? అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పినట్టు మేము 2,00,000 ఉద్యోగాలు భర్తీ ఓకే. ఓకే. చేస్తామన్నారు. ఓకే ఇప్పటికే మేడం. ఓకే. ఓకే. మీరన్నారు గదా! నమ్మకం ఎందుకు లేదని నన్ను క్వెషన్ ఏస్తుర్రు గదా! యెస్. మెగా డిఎస్సీ తీస్తారని మేము ఊరూరు తిరిగి, ఇంటింటికి తిరిగి, మా పెద్దమ్మలతో గాని, నాయనమ్మలతో గాని, తాతయ్యలతో గాని ప్రతి ఒక్కళ్ళకి నేను దాదాపు ఒక 45 ఓట్లు ఏపిచ్చిన మరి మా తండాలో. ఓకే. అప్పుడు 25,000 డిఎస్సీ ఎటుపోయింది మరి? యాక్చువల్‌గా ఆయన 25 అని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆయన చూసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నట్టున్నారు వాళ్ళు గూడా. ఆ! క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల వాళ్ళు 16,000 ఉన్నాయి. సో, 16,000 ఇప్పుడైతే వాళ్ళకి కుదిరినంత 11 ఏసేసారు. ఇంకొక 6,000 ఏస్తామని చెప్పారు. అది. కానీ వేస్తే బానే ఉంటదిలే గానీ, ఓకే. వాడు వేసేసరికల్లా ఎప్పుడు నెక్స్ట్ వేస్తాడంటే కాల్స్ ఎలక్షన్‌లో అయిపోయింది. టైంలో వేస్తాడని నా యొక్క థింక్ మేడం. మళ్ళా ఎలక్షన్‌లుంటాయి గదా! ఓకే అండి. నెక్స్ట్ కాల్ ఒస్తుంది. ఖచ్చితంగా మరి చూద్దాము. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తదో దీన్ని బట్టి మనకు తెలిసిపోతది గదా! ఓకే అండి. థాంక్ యూ అండి కాల్ ఓకే. చేసినందుకు. ఓకే. ఓకే.